హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టీరియస్ వరల్డ్ తెలుగు. ఇవాళ మనం ఒక లేడీ సీరియల్ కిల్లర్ గురించి తెలుసుకోబోతున్నాం. సాధారణంగా ఈ సైకో కిల్లర్స్ అవ్వచ్చు లేదా సీరియల్ కిల్లర్స్ అవ్వచ్చు, ఎందుకు మనుషుల్ని అంత దారుణంగా చంపుతారు? ఒక రాక్షస ఆనందం పొందడానికి. కానీ ఈ సీరియల్ కిల్లర్ మాత్రం తన పిల్లల్ని కాపాడుకోవడానికి చంపిందట. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. అయితే మీరు ఈ ఇన్సిడెంట్ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే. లినాల్డో చాంచులి అనే మహిళ 1894 ఏప్రిల్ 18న ఇటలీలోని మెటానా అవెలినోలో జన్మించింది. లినాల్డో పుట్టుకే ఒక ట్రాజడీతో మొదలైంది. లినాల్డో తల్లి అయిన ఎమిలియా డెనాల్ఫిను మారియానో అనే పర్సన్ రేప్ చేశాడు. ఈ దుర్ఘటన కారణంగానే లినాల్డో ఎమిలియా కడుపులో పడింది. ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువు ఎక్కడ పోతుందో అని భావించిన ఎమిలియా పేరెంట్స్ ఎమిలియాను బలవంతంగా ఆమె రేపిస్ట్ అయిన మారియానోకు ఇచ్చి పెళ్లి చేశారు. ఒక రేపిస్ట్తో పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో మనం ఇక్కడ ఊహించుకోవచ్చు. ఎమిలియా పెళ్లి తర్వాత కటిక పేదరికంలో బ్రతికింది. దీనితో పాటు సంప్రదాయాలు, పద్ధతులు అనే పేరుతో వీరు చాలా రకాల మూఢనమ్మకాలను కూడా నమ్మేవాళ్ళు. ఇలా పెళ్ళైన కొన్ని నెలలకు ఎమిలియాకు లినాల్డో జన్మించింది. ఇక లినాల్డో చిన్న వయసులోనే తన తండ్రి అయిన మారియానో చనిపోవడం జరిగింది. ఎమిలియా వెంటనే వేరే పెళ్లి చేసేసుకుంది. ఎమిలియా లినాల్డోను ఎమోషనల్గా చాలా అబ్యూస్ చేస్తూ ఉండేది. దీంతో లినాల్డో చాలా డిప్రెషన్కి గురై 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకోగా సరైన సమయంలో ట్రీట్మెంట్ అందించడంతో లినాల్డో బ్రతికింది. ఇక లినాల్డో పెరిగిన వాతావరణం వల్ల ఆమెకు కూడా మూఢనమ్మకాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఎమిలియా దగ్గరికి వస్తే లినాల్డోకు ఎలాగైనా డబ్బున్న అబ్బాయిని, అలాగే వారి సాంప్రదాయాలను పాటించే అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసి ఈ పేదరికం నుంచి తప్పించుకోవాలని భావించేది. అనుకున్న విధంగానే ఒక మంచి డబ్బున్న అబ్బాయిని తెచ్చి లినాల్డోతో పెళ్లి నిశ్చయించింది. కానీ లినాల్డో మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న రఫెల్ ఫంజార్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. రఫెల్ రిజిస్ట్రీ ఆఫీస్లో ఒక క్లర్క్గా పనిచేస్తూ ఉండేవాడు. ఒక సాధారణమైన మధ్యతరగతి మనిషి. అందులోనూ అతనికి ఈ లినాల్డో ఇంటి సంప్రదాయాల మీద అస్సలు నమ్మకం లేదు. దీంతో ఎమిలియా లినాల్డో మరియు రఫెల్ల పెళ్లికి అభ్యంతరం తెలిపింది. కానీ లినాల్డో మాత్రం ఇంటి నుంచి పారిపోయి రఫెల్ను పెళ్లి చేసుకుంది. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ఎమిలియా తన కూతురు అల్లుడిని ఆశీర్వదించలేదు సరికదా, వారిద్దరిని శపించింది. మీ జీవితంలో సంతోషమే లేకుండా బ్రతుకుతారని శపించడంతో ముందే మూఢనమ్మకాలను నమ్మే లినాల్డో తన తల్లి శాపంతో చాలా భయపడిపోయింది. దీంతో తను జాతకం చెప్పే ఒక మనిషిని కలిసి తన లైఫ్లో ముందు ఏం జరగబోతోందా అని తెలుసుకోవాలనుకుంది. ఆ జాతకం చెప్పే పర్సన్ లినాల్డో భయాన్ని ఇంకా పెంచేశాడు. అదేంటంటే లినాల్డో చాలాసార్లు గర్భవతి అవుతుంది, కానీ తన పిల్లలు మాత్రం చాలా చిన్న వయసులోనే చనిపోతారు అని చెప్పాడు. ఈ మాటలు లినాల్డో మనసులో చాలా బాగా నాటుకుపోయాయి. 1917లో లినాల్డో మరియు రఫెల్ పెళ్లి కాగా 1921లో ఈ జంట పని వెతుక్కుంటూ లారియాకు వెళ్లారు. ఇక్కడ లినాల్డో ఏం చేసిందనేది క్లియర్గా తెలియదు, కానీ ఒక ఫ్రాడ్ కేసులో ఇరుక్కొని 1927లో జైలుకి వెళ్ళింది. జైలు నుంచి విడుదల అయ్యాక ఈ జంట డెస్డోనియాకు వెళ్ళిపోయారు. కానీ 1937లో ఇక్కడ ఒక పెద్ద భూకంపం రావడంతో ఎంతో మంది చనిపోయారు. ఎన్నో ఇళ్ళు నాశనం అయిపోయాయి. అందులో లినాల్డో ఇల్లు కూడా ఒకటి. దీని కారణంగా వీరు మళ్ళీ కార్గియోకు వెళ్ళిపోయారు. ఇక్కడ లినాల్డో ఒక చిన్న షాప్ని ఓపెన్ చేసింది. అందులో హ్యాండ్మేడ్ సోప్స్ను అమ్మేది. ఈ సోప్స్ను లినాల్డోనే తన చేతులతో తయారు చేసేది. అంతేకాకుండా లినాల్డో మ్యారేజ్ మీడియేటర్ గాను, జాబ్స్ మీడియేటర్ గాను కూడా పనిచేస్తూ ఉండేది. ఎవరికైనా పెళ్లి సంబంధం కావాలన్నా లేదా జాబ్స్ కావాలన్నా వాళ్ళ దగ్గర నుంచి కొంత మనీ తీసుకొని పెళ్లి సంబంధాలు చూపించడం, వాళ్ళకి తగ్గ జాబ్లు వెతికి ఇవ్వడం చేస్తూ ఉండేది. దీని ద్వారా తను చుట్టుపక్కల బాగా ఫేమస్ అయ్యింది. లినాల్డోకి మొత్తం 17 సార్లు ప్రెగ్నెన్సీ రాగా 3 అబార్షన్లు అయ్యాయి. 10 మంది పిల్లలు మాత్రం పుట్టిన కొన్ని సంవత్సరాలకే చనిపోయారు. కేవలం 4 పిల్లలు మాత్రమే బ్రతికి కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. దీంతో లినాల్డో తన పిల్లల మీద ఓవర్ కేర్ తీసుకుంటూ ఉండేది. 1939లో లినాల్డోకు పెద్ద కొడుకు, అలాగే తన ముద్దుల కొడుకు రాయల్ ఇటాలియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నామని చెప్పారు. 2వ ప్రపంచ యుద్ధం కోసం పాల్గొనడానికి సిద్ధం కావాలనుకుంటున్నామని చెప్పారు. కానీ లినాల్డోకు మాత్రం ఇది ఏమాత్రం ఇష్టం లేదు. ఎంత వద్దని చెప్పినా తన కొడుకులు మాత్రం మాట వినలేదు. తన కొడుకులు ఓల్డ్ వార్లో పార్టిసిపేట్ చేస్తే వారికి ఏమైనా అవుతుందేమో అని భావించిన లినాల్డో వాళ్ళని కాపాడుకోవడానికి ఒక రొమానీ పామ్ రీడర్ దగ్గరికి వెళ్ళింది. అంటే చేతి రేఖలు చూసి జాతకం చెప్పే వాళ్ళని.
తన తల్లి శాపం గురించి, చనిపోయిన తన పిల్లల గురించి అన్నీ క్లియర్గా చెప్పింది. ఆ పామ్ రీడర్ కూడా నీ తల్లి శాపం వల్ల ఇదంతా జరుగుతున్నాయని, నువ్వు ఆ శాపాన్ని బ్రేక్ చేయాలని, లేకుంటే నీ నలుగురు పిల్లలు కూడా చనిపోతారని చెప్పి, ఆ శాపం బ్రేక్ చేయాలి అంటే నువ్వు కొందరు మనుషుల్ని చంపేయాలి అని అంది. అంటే బలివ్వాలి అని చెప్పింది. ఇక బాగా ఆలోచించిన లినాల్డో తన కొడుకుల్ని కాపాడుకోవడానికి ఆ పామ్ రీడర్ చెప్పినట్లు చేయడానికి సిద్ధమైంది. ముందుగా తను చేసే పనుల వల్ల, తనకున్న ఐడెంటిటీ వల్ల తన చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకరు తన హెల్ప్ కోసం వస్తూ ఉండేవాళ్ళు. వారిలో 3 మహిళలను చూస్ చేసుకుంది. ఆ 3 మహిళలు మిడిల్ ఏజ్డ్ పర్సన్స్. వారికి హస్బెండ్ కానీ పిల్లలు కానీ లేరు. సో వాళ్ళని చంపేసినా సరే ఎవరూ కూడా వాళ్ళని వెతకరు అనేది ఆమె ఉద్దేశం. లినాల్డో చూస్ చేసుకున్న 3లో మొదటి పర్సన్ ఫాస్టినా శెట్టి. శెట్టి తన జీవితంలో అప్పటి వరకు ఒక బ్రహ్మచారిగా ఉంది. తన వృద్ధాప్యంలో తోడుండడానికి ఒక హస్బెండ్ కావాలని ఆమె అనుకుంది. తనకు లైఫ్ పార్ట్నర్ను వెతకమని లినాల్డో దగ్గరకు వచ్చింది. పోలాలో శెట్టికి తగ్గ జీవిత భాగస్వామి ఉన్నాడని, కానీ ఈ విషయాన్ని ఇప్పుడే ఎవరికీ చెప్పొద్దని కోరింది లినాల్డో. కొన్ని లెటర్స్ను శెట్టి పోలాకి వెళ్ళినట్టు, అక్కడే పెళ్లి చేసుకున్నట్టు, హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి రాసి లినాల్డోకి ఇవ్వమని కోరింది. వాటిని తర్వాత లినాల్డోనే పోస్ట్ చేస్తానని చెప్పింది. శెట్టి కూడా ఇందుకు ఒప్పుకుంది. పోలాకు వెళ్లే ముందు లినాల్డోని కలవడానికి వచ్చింది. లినాల్డో ప్లాన్ ప్రకారం శెట్టి రాగానే ఆమెను గొడ్డలతో నరికి చంపేసింది. ఆమె బాడీని 9 ముక్కలుగా చేసింది. బ్లడ్ అంతా కూడా ఒక టబ్లోకి తీసుకుంది. శెట్టి బాడీ పార్ట్స్ను ఒక పెద్ద కుండలో వేసి సోప్ తయారు చేయడానికి తెచ్చుకున్న 7 కిలోల క్యాస్టిక్ సోడాతో కలిపి మంట మీద బాగా మరిగించింది. దీంతో శెట్టి బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఆ సోడాలో కరిగిపోయాయి. ఆ మిశ్రమాన్ని సోప్స్గా మార్చి అమ్మేసింది. బ్లడ్తో మాత్రం టీ కేక్స్ని చేసింది. వాటిని తనను కలవడానికి వచ్చిన వారికి ఇచ్చేది. తను తన కుమారుడు కూడా తినేవాళ్ళట. లినాల్డో చంపిన 2వ పర్సన్ ఫ్రాన్సెస్కా సోవియా. ఈమె లినాల్డో వద్దకు జాబ్ కోసం వచ్చింది. ఈమెను కూడా లినాల్డో కార్గియాలో జాబ్ ఉందని చెప్పి మోసం చేసింది. మొదటిగా శెట్టికి చెప్పినట్లే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని కోరింది. నువ్వు రాసినట్లు కొన్ని లెటర్స్ రాసి నాకు ఇవ్వమని చెప్పింది. కార్గియాకు వెళ్లే ముందు ఇక్కడికి ఒకసారి రమ్మని కోరగా సోవియా కూడా అలానే లెటర్స్ రాసి లినాల్డోను కలవడానికి వచ్చింది. సోవియాకు మత్తు కలిపిన వైన్ని తాగించింది లినాల్డో. స్పృహ తప్పిన సోవియాను శెట్టిని చంపినట్లే చంపి బాడీస్తో సోప్ని, బ్లడ్తో కేక్ని తయారు చేసింది. 3వ వ్యక్తి వర్జినా క్యాసిపో. ఈమె కూడా జాబ్ కోసం లినాల్డో దగ్గరికి రాగా లినాల్డో మిగతా వారిలాగే ఈమెను కూడా మోసం చేసి చంపి సోప్ అండ్ కేక్స్ని తయారు చేసింది. ఇక్కడితో శాపం పోయింది అని హ్యాపీగా ఉంది లినాల్డో. కానీ మిగతా వారిలా కాకుండా వర్జినాకు మాత్రం ఒక రిలేటివ్ ఉంది. ఆమె వర్జినా చాలా క్లోజ్గా ఉంటారు. జాబ్ గురించి, లినాల్డో గురించి వర్జినా తన రిలేటివ్కు అన్నీ క్లియర్గా చెప్పింది. ఇక సడన్ గా వర్జినా మాయం కావడంతో వర్జినా రిలేటివ్కు ఏదో డౌట్ వచ్చింది. వెంటనే ఆ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. లినాల్డో మీద డౌట్గా ఉన్నట్లు వర్జినా రిలేటివ్ చెప్పగా పోలీసులు లినాల్డోని ఇంటరాగేట్ చేయగా తను క్రైమ్ని ఒప్పుకోలేదు. కానీ తర్వాత ఈ క్రైమ్ లినాల్డో కొడుకు చేసుంటాడేమో అని డౌట్ వచ్చింది పోలీసులకు. తన కొడుకుల మీద నింద పడటం ఇష్టం లేని లినాల్డో తను చేసిన క్రైమ్ని ఒప్పుకుంది. ఎందుకు చంపానో కూడా చెప్పుకొచ్చింది. ఇక లినాల్డోనే ఈ హత్యలన్నీ చేసిందని నిరూపించబడడంతో ఆమెకి 33 ఏళ్ల జైలు శిక్షను విధించింది కోర్టు. అక్టోబర్ 15, 1970న మహిళా నేరస్తుల ఆశ్రయంలో లినాల్డో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మరణించింది. లినాల్డో ఏ వస్తువులనైతే ఆ 3ని హత్య చేయడానికి, అలాగే వాళ్ళని సోప్స్ అండ్ కేక్స్గా తయారు చేయడానికి వాడిందో ఆ వస్తువులన్నీ కూడా రోమన్ క్రిమినాలజీ మ్యూజియంలో ఉన్నాయట. ఇక్కడితో ఇన్సిడెంట్ అయితే అయిపోతుంది. మీరు ఈ ఇన్సిడెంట్ గురించి ఏమనుకుంటున్నారని అయితే కామెంట్ చేయండి. నేనైతే ఒకటే చెప్తాను, మూఢనమ్మకాలని ఎప్పటికీ నమ్మొద్దు. ఇది ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ అయినప్పటికీ ఇప్పుడు కూడా చాలా మంది చాలా రకాల మూఢనమ్మకాలను నమ్ముతూ వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. లినాల్డోకి పుట్టిన ఆ మిగతా పిల్లలు ఏ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారో మనకి తెలియదు. తనకు జరిగిన అన్ని అనర్థాలు కూడా తన తల్లి శాపం వల్లే అని ఆమె భావించింది. ఆమె డౌట్ని తీసుకొని కొంతమంది జాతకం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళకి తన డౌట్ని చెప్పడంతో డబ్బు కోసం వాళ్ళు లేనిపోనివి చెప్పి ఇంకా ఆమెకి భయం పెంచేశారు, ఏదేదో చేపించేశారు. ఇక్కడితో ఆమె లైఫే కాదు, తన పిల్లల లైఫ్ కూడా స్పాయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఇదండి ఇవాళ మన వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మన ఛానల్లో నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.